ఈరోజు సుభాష్ చంద్రబోస్ జయంతి. ఒక దేశభక్తుడిగా, ఒక త్యాగ నిరతి ఉన్నటువంటి వ్యక్తిగా, త్యాగధనుడిగా మనందరం కూడా ఆయనను జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది మన ధర్మంగా భావించాలి భారతీయులమంతా. సుభాష్ చంద్రబోస్ని, అలాగే భగత్ సింగ్ని, అలాగే సుఖ్దేవ్ని, రాజ్గురుని, వీళ్ళందరినీ కూడా అమితంగా అభిమానించేటువంటి భరత్ చేస్తున్నటువంటి మంచి ప్రయత్నం ఏంటంటే, సుభాష్ చంద్రబోస్ జయంతి నాడు, అంటే ఈరోజు ఎల్పిడిఓ ప్రాపర్టీ మేళా అని చెప్పని తమ లోకల్ ప్రొడక్ట్స్ యొక్క ప్రాపర్టీస్ యొక్క మేళాని ఏర్పరచడం, అందులో ఒక బిల్డర్ని, ఒక బ్యాంకర్ని, ఒక ఆర్టిజన్ని కావాల్సినటువంటి రీతిలో వారికి కావాల్సిన స్థానాన్ని అందిస్తూ వారికి సముచితమైనటువంటి గౌరవాన్ని అందించడం అనేటువంటిది భర్తీ చేస్తున్నటువంటి ఒక సత్ప్రయత్నం. ఒక బిల్డర్గా నేషన్ బిల్డింగ్ ఎలాగైతే ఉంటుందో, అలాగే ఒక బిల్డర్కి కూడా తమ యొక్క బిల్డింగ్ యాక్టివిటీ ద్వారా కావాల్సినటువంటి ప్రాంతాల్లో తమ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవడమే కాకుండా కావాల్సిన వాళ్ళకందరికీ కూడా సౌకర్యాలను ఏర్పరిచేటువంటి వాడు ఒక బిల్డర్. అలాగే ఒక బ్యాంకర్ ఎంత గొప్పగా ఈ దేశానికి సేవ చేస్తాడో, ఎంతమందికి ఎన్ని రకాలైనటువంటి లోన్లు ఇచ్చి, రుణాలు ఇచ్చి చాలా గొప్పగా సహాయపడతాడో అది మనం అందరం మన జీవితంలో, నిత్య జీవితంలో చూసినటువంటి విషయం. అలాగే బిల్డర్, బ్యాంకర్ వాళ్ళ యొక్క కోఆర్డినేషన్, వాళ్ళ యొక్క కోఆపరేషన్ ఉంటేనే కానీ జాతిలో ఒక రకమైనటువంటి పురోభివృద్ధి ఉంటుంది, జాతికి కావాల్సినటువంటి పురోగతి ఉంటుందని చెప్పని అమితంగా నమ్మేటువంటి వాళ్ళని నేను. ఈ విషయాన్ని భరత్ గుర్తించి వాడిని గౌరవించుకోవాలనేటువంటి అభిప్రాయంతో చేస్తున్నాడు. అయితే వీరితో పాటు ఒక ఆర్టిసన్ని కూడా గౌరవించుకోవాలనేటువంటి అభిప్రాయంతో చీరాల్లో ఉండేటువంటి ఆర్టిసన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వారిని కూడా ఈ సందర్భంగా గౌరవించుకోవడం అనేటువంటిది ఈ ప్రాపర్టీస్ మేళాలో జరుగుతున్నటువంటి ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అందరి యొక్క సహకారం, అందరి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పని నేను కోరుకుంటూ, పాల్గొంటున్నటువంటి బిల్డర్స్కి, పాల్గొన్నటువంటి బ్యాంకర్స్కి, పాల్గొన్నటువంటి ఆర్టిసన్స్కి, ప్రాపర్టీ మేళాలో ఎవరైతే పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత్కి ఏదైతే దేశభక్తితో, ఏదైతే ఒక త్యాగ నిరతితో ఒక మంచి పని చేయాలనేటువంటి సత్సంకల్పంతో ముందుకు సాగుతున్నాడో ఆయన ప్రయత్నాన్ని ఆ పరమాత్మ తప్పకుండా ఆశీర్వదిస్తాడని ఆశిస్తూ శుభాకాంక్షలు.